ఏమండి ఎలా ఉన్నారా? మీకేంటండి బాబు బ్రహ్మాండంగా ఉండే ఉంటారా? అయ్యి బాబు మీకోసమేనండి బాబు. అత్తంటి వారి ఫ్యామిలీ దగ్గర నుంచి పెళ్లి కోబు పెట్టుకొచ్చాం. ఓ పాలు మీ చెవిటి పడేయండి. గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం దమ్మాలపాడు గ్రామంలో శ్రీ అత్తంటి వీరయ్య గారు శ్రీమతి ఆదిలక్ష్మి గారు అని ఎలాంటి కల్మషం లేని మంచి మనసున్న దంపతులు ఉంటారండి. అసలు పెద్ద అబ్బాయి తిరుమల బాబుదే పెళ్ళండి. ఇప్పుడు అబ్బాయిని చూసారా? నవ మన్మధుల్లో ఉంటాడంటే నమ్మండి. కుర్రోడు మంచి సురుకు గుణవంతుడును, మంచితనం పాలు కూడా బాగా ఎక్కువలేండి. కాకపోతే కొంచెం సిగ్గు ఎక్కువ. అందులో ఈ మధ్యన పెళ్ళది కుదిరిగా నుంచి ఇంకా ఎక్కువ సిగ్గు మొగలేస్తుంది అనుకోండి. ఏది ఏమైనా అండి పెళ్లి అంటే మాత్రం సిగ్గు ఉంటదా అండి? అయ్యి బాబు చూసారా మాటల్లో కూడా అమ్మాయి ఎవరో చెప్పలేదు మీకు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం పెదనెమలపురి గ్రామంలో శ్రీ చంద్ర సుబ్బారావు గారు శ్రీమతి సుజాత గారని మంచి పేరు విలువలు ఉన్న దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళు ఒక్కగానే ఒక్క అమ్మాయి త్రివేణితోనే ఇప్పుడు పెళ్ళండి. అమ్మాయిని చూసారా? కొందరు బొమ్మలా ఉంటదంటే నమ్మండి. గోబుక్కుని ఎవరైనా తెలుసు ఇంటికి వస్తాయండి సగ్గా కూర్చోబెట్టి మంచిది స్టీచ్ మర్యాద చేద్దండి. మన తెలుగింటి సాంప్రదాయాలు పద్ధతులు అంత బాగా తెలిసిన పిల్లండి. మరి పెంపకం అలాంటిదిలేండి. ఏది ఏమైనా అండి జంటను చూడగానే సిలక గోరింకల్లా చూడముచ్చగా భలే ఉన్నారా అనిపిస్తుందండి. ఇదిగోండి ఈ జంటను అక్కడ పెళ్లిలో చూసి ఆశీర్వదించలే కానండి. ఈ పెళ్లి మాత్రం ఆగస్టు 14 గురువారం రాత్రి 11 గంటల 3 నిమిషాలకండి మన దుమ్మాలపాడు గ్రామంలో పెళ్లి కొడుకు స్వగృహం నంది పెళ్లి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అదే రోజు రాత్రి 8 గంటలకు కళ్యాణం మీదకి వస్తే భోజనాలు కూడా చాలా గ్రాండ్ గా ఉంటాయండి. నవగాయ పిండి వంటలో 4 రకాల కూరలు ప్రేమ ఆప్యాలతో కలిపి డింగేస్తారండి. మర్చిపోకండి. మరి అత్తంటి వారి ఫ్యామిలీలో విందంటే మాత్రం అడవడేది ఉంటదండి. నేను పిలిచిన బంధువులు స్నేహితులు ఆత్మీయులు మీరందరూ కూడా చక్కగా ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి ఇలా జలా అందరినీ తీసుకుని ఖచ్చితంగా రావాలండి. లేదంటే మనకు మాట వచ్చేద్దండి. మరి ఏమంటే మీరు మాత్రం రాకపోతే గొడవ అయిపోతాయండి. మరి చూసుకోండి. ఇక ఉంటామండి. మరి అసలే బోర్డు పెళ్లి పనులు పెండింగ్ లో ఉండిపోయినాయండి.